పూలతోని చేసిన బతుకమ్మని ఎత్తుకుంటే మంత్రి సీతక్క చూసిండ్రానులా వెరైటీగా కూరగాయలతోని చేసిన బతుకమ్మని ఎత్తుకున్నది. ఇక టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు గిట్లా అన్ని తీర్ల కూరగాయలతోని బతుకమ్మనైతే మంచిగానే వేర్చింది. కాని అసలు బతుకమ్మ అంటేనే పూల పండగాయే, తెలంగాణ సంస్కృతి పండగాయే. తీరొక్క పూలతోని ఆకులతోని తయారు చేసుకొని గౌరమ్మను పూజించుకునే ఆడిబిడ్డల పెద్ద పండగాయే. గిసొంటిది గిట్ల వెరైటీగా చేస్తామంటే అమ్మవారికి కోపం వచ్చిందో ఏందో గాని చూడుండ్రేమైందో మంత్రి సీతక్క ఎత్తుకున్న బతుకమ్మ. అయ్యో, ఎంత పనైందోలా! బతుకమ్మంతా ఆగమాగమైంది గదా. నెత్తిమీద పెట్టుకున్న కూరగాయల బతుకమ్మంతా చెల్లా చెదురై కింద పడ్డది. అయితే దీంట్లో మంత్రి సీతక్కదేం తప్పులేదొల్లా. ఇందిరా మహిళా శక్తి వేడుకలకు ములుగుకు పోయిన సీతక్కకు వెరైటీగా స్వాగతం పలకాలని ఆడున్న కార్యకర్తలెవలో అత్యుత్సాహంతోని గిసొంటి బతుకమ్మను తయారు చేసి ఇచ్చిండ్రట. ఇక సంబురంగా అక్క నెత్తిమీద పెట్టుకుని పోతుంటే నడిమిట్లనే జారిపోయి కింద పడ్డది గిట్లా. ఇగిది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరశానైండ్రు. ఇక మంత్రి సీతక్క సుతం మనసుల బగ్గనే తిట్టుకున్నట్టున్నది. నలుగురిట్ల నవ్వుల పాలు చేసేటట్టు గీ కూరగాయల బతుకమ్మ చేసిచ్చినోళ్లను. కాని ఏం చేత్తది మేడం, సప్పుడు చెయ్యకుండా కూరగాయల బతుకమ్మని పక్క వంటోళ్ళకి ఇచ్చి వచ్చిన కార్యాన్ని చేసుకొని పోయిండే. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కూరగాయలతోనే బతుకమ్మను వేర్చి కింద పడేటట్టు చేసినోళ్ల మీద మస్తు గరమైతున్నారు చాలా మంది. ఇది చూసిన తెలంగాణ ఆడబిడ్డలు.